నిరాటంకంగా సాగుతున్న తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమం నెల్లూరు రంగనాయకులపేటలో వెలిసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో 7వ వారం నిత్య అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా భక్తులకు అన్నదానంలో ఎటువంటి లోటుపాట్లు రాకుండా చర్యలు చేపట్టినట్టు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ లెక్కల వెంకట్రెడ్డి ఈవో ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు. ఈనాటి ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళం సమర్పించి ఉభయకర్తలుగా వ్యవహరించినటువంటి గాదం శెట్టి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. భక్తుల సహాయ సహకారాలతోటి నిర్విఘ్నంగా సాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి వారం వారం భక్తులు పెరుగుతున్న దృష్ట్యా దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అదే మాసం వచ్చాడు అని ఈరోజు అదృష్టం భక్తులందరికీ. అలాగే నెల్లూరు నగరం రంగనాయలపేటలో వేయించేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరియు నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం రోజు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇచ్చిన హామీ మేరకు ఈ ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత ప్రతి శనివారం అన్నదానం ప్రారంభించడం జరిగింది. ఈ అన్నదానం నిర్వహించడానికి అనేక మంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నందుకు దాతలకి మరియు ఈ అన్నదానం స్వీకరించడానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.